కిషోర్ సుదీప్ నటించిన మార్క్ సినిమా ఇప్పుడు థియేటర్లో విడుదలైంది. క్రిస్మస్ రోజున ఈ సినిమా వచ్చి ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. గత సంవత్సరం మ్యాక్స్ సినిమా వచ్చినట్లే ఈసారి కూడా మార్క్ సినిమాలో కొన్ని సమానమైన థీమ్లు అయితే కనిపిస్తాయి. సినిమా డార్క్ మరియు థ్రిల్లర్ లెవెల్లో ఉంటుంది. కథ ప్రారంభంలోనే 18 పిల్లలను అయితే కిడ్నాప్ చేశారు. ఆ పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, సో అది క్లారిటీ ఉండదు. ఈ పరిస్థితిలో సుదీప్ అధికారిగా, కానీ అతను సస్పెన్షన్ అధికారి అనమాట. యూనిఫామ్ లేకుండా ఆ పిల్లలను రక్షించడానికి ప్రయత్నిస్తాడు. ఈ పరిస్థితుల్లో సీఎం పదవికి వచ్చే రాజకీయ కుట్రలు, రౌడీ గ్యాంగ్, ప్రేమ కథ మరియు మోసపూరితమైన పరిస్థితులు ఉంటాయి. సినిమా స్క్రీన్ ప్లే వేగంగా సాగుతుంది. ప్రతి సీన్ క్యారెక్టర్స్తో, మోసగాళ్లతో, ట్విస్ట్లతో ఎంగేజింగ్గా ఉంటాయి. సుదీప్ మాస్ లుక్, స్టైల్, మేనరిజం, డైలాగ్స్ ఫ్యాన్స్కు హైలైట్గా ఉంటాయి. నవీన్ చంద్ర పాత్ర కొద్దిగా ఓవర్గా అనిపించినా తనకి వచ్చిన పాత్ర సరిగా చేశాడనిపిస్తుంది. మ్యూజిక్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్, కొన్ని సాంగ్స్కి సినిమాకి ఇప్పుడే కన్నడ మూవీ ఎమోషనల్ ఇంపాక్ట్ ఇస్తాయి. కెమెరామ్యాన్ సుదీప్ గారు హీరోగా నటించారు. క్యారెక్టర్ కథ ప్రారంభంలో కొన్ని పిల్లలు కిడ్నాప్ అవుతారు. మరింత క్లారిటీ ఎందుకు కిడ్నాప్ అయ్యారు అనిపిస్తుంది. ఇంకా బెటర్ పోలీస్ అధికారిగా కానీ ఎంగేజింగ్ లేకుండా సస్పెన్స్తో ఈ ఘటనలకు ఆచరించేందుకరంగానే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే కథ సస్పెన్స్, రాజకీయ కుట్రలు, చిన్న ప్రేమ కథ, లోపలి మోసాలను అంటే సో రాజకీయ అయిన వాళ్ళకి కమెంట్ చేయండి, వాళ్ళు ఏదో ఒకటి చేయండి, మరింత లైక్ చేయండి, షేర్ చేయండి. సుదీప్ పిల్లలను